ఓకే రైట్. ఇదే సమయంలో మనం ఏం చేద్దామంటే దత్తాత్రేయ దగ్గరికి వెళ్దాం. దత్తాత్రేయ గారు మీరు చెప్పండి, ఈ రోజు ప్రస్తుతం అయితే ఒకరికొకరు మనం కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు మీరు చేశారంటున్నారు, మన బీఆర్ఎస్ వాళ్ళు చేస్తాను మీరు చేస్తున్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ హాయంలోనే 2022లో ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించిందని చెప్తున్నారు. అయితే అందులో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఒక శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మంత్రి పాత్ర అవుతుందని చెప్తున్నారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా నా కొడుకు పాత్ర లేదు. గతంలో రాజమండ్రిలో ఏదైతే పిఎంకే డిస్టిలేషన్స్ ఫ్యాక్టరీ ఉన్నదో అందులో డైరెక్టర్గా ఉండే, కానీ ఆ డైరెక్టర్షిప్ కూడా అది అక్కడి నుంచి అప్పుడే ఆయన డైరెక్టర్షిప్కు రిజైన్ చేశారని చెప్తున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీన్ని మీరా సమర్థించుకుంటారు? థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. ఐఎమ్ ఆన్ జర్నీ. శ్రీశైలం వెళ్తా ఉన్నాడు, ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ గా లేదు, మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి మీతో జాయిన్ అయ్యాను. సో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, అది నేను పుట్టినటువంటి జిల్లా అండి, నాది ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్. సో ఏదైతే నిర్మల్ ప్రాంతానికి కూతవేటు దూరంలో దిల్వాలాపూర్ మండలంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ముమ్మాటికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం చేసినటువంటి చర్యలు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, అసలు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము దాన్ని హోల్డ్ లో పెట్టాము. యాక్చువల్ గా ప్రపోజల్స్ మాత్రం ఆ సమయంలో జరిగినప్పటికీ దాన్ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఎందుకు హోల్డ్ లో పెట్టామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, పీపుల్స్ జేఏసీ అని చెప్పేసి ఒక జేఏసీ ఏర్పాటైంది. కన్నెగంటి రవికుమార్ అని చెప్పేసి రైతు స్వరాజ్ వేదిక నాయకులు వచ్చేసి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత మేము కల్పించడం జరిగింది. కల్పించిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయం ప్రకారం కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ఎవరు కూడా దాని మీద సుముఖంగా లేదు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు సార్. ప్రజా వ్యతిరేకకు మీరు మూట కట్టుకునాల్సి వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చురువైనటువంటి పాత్ర తీసుకొని వీళ్ళందరూ తీసుకొని రావడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు, రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు, భూములు పోతున్నాయి అనేటువంటి బాధలో ఉన్న రైతుల విషయంలో మాత్రం మనం ముందు అడుగు వేయడానికి ఇట్లా కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం ఖచ్చితంగా దాన్ని హోల్డ్ లో పెట్టిద్దాం అని చెప్పేసి ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా వచ్చిన తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏర్పాటు చేయడం కోసం గతంలో జూలై 29 నాడు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంట్లో హకీంపేట్, పోలేపల్లి, తర్వాత ఏదైతే ఇవాళ లఘుచెర్ల అనేటువంటి గ్రామాలకు సంబంధించిన భూములు ఫార్మా కంపెనీస్ ఏ విధంగా అవుతుంది, ఫార్మా విలేజెస్ అని చెప్పేసి ప్రకటించి తర్వాత మొన్న లెఫ్ట్ పార్టీని వెళ్ళి కలిసినప్పుడు అది ఫార్మా విలేజ్ కాదు, అది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి మాట మార్చినట్టుగా ఈ ఇథనాల్ కంపెనీ విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 365 రోజులు, దాదాపుగా ఇంకొక 4-5 డేస్ అయితే మనం కొత్త సంవత్సరం గెలుపుతాం, వాళ్ళు వచ్చి అంటే 1 year పూర్తి అవుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని నిద్రావస్థలో ఉన్నటువంటి దాన్ని, లేకపోతే సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని త్వరితగతంగా పూర్తి చేయాలా, ఒప్పించాలా, రైతుల నుంచి భూములు లాక్కోవాలనేటువంటి ఉద్దేశంతో చాప కింద ఉన్న నీరులాగా దాన్ని వేగం చేయడం జరిగింది. ఇది పసిగట్టేటువంటి ప్రజా సంఘాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు నాయకులు. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మన దగ్గర లింగం యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు హోల్డ్లో పెట్టింది, క్యాన్సల్ చేయలేదు. మీరు ఒకసారి దృష్టి పెట్టారో లేదో కానీ క్యాన్సల్ చేయలేదు, హోల్డ్లో పెట్టారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతనే, అంటే ఫార్మా క్లస్టర్స్ నిర్వహణ, తర్వాత ఫార్మా క్లస్టర్ పోయి ఇండస్ట్రియల్ కారిడార్ అట్లా తిప్పుకుంటూ పోయి ఈరోజు ఈ నిర్మల్కి సంబంధించిన దిలావర్పూర్ గ్రామానికి సంబంధించిన ఈ ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించిన ఇప్పుడు ఈ పరిస్థితులలో వెనక్కి తీసుకోవడం జరిగింది. దీనిపై మీ దత్తాత్రేయ గారు చెప్తున్న విషయానికి మీరు అంగీకరిస్తారా, లేకపోతే దీన్ని ఎలా విశ్లేషిస్తారు? బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు ఏది పడితే అదే మాట్లాడతారు. 10 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణలో వాళ్ళు కేసీఆర్ నియంతృత్వ పాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగింది, ఏ విధంగా రైతులని భూమిని కనీసం వాళ్ళు మాట్లాడనివ్వకుండా, స్వేచ్ఛ లేకుండా కూడా, కనీసం వాళ్ళ నిరసన తెలియజేసుకోకుండా కూడా గతంలో వాళ్ళు ఏ విధంగా తీసుకురు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఆదిలాబాద్ సంబంధించినటువంటి నిర్మల్ సంబంధించిన ఏదైతే పిఎంకే డిస్టిలేషన్లో ఉందో దీనికి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడే అందులో మెంబరు, మరొక వారు పుట్ట మహేష్ కుమారు, వీళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడు వరుస. వీళ్ళు కావాలంటే మీరు చూడండి, అంటే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒకసారి మీరు విజువల్స్ కూడా క్లియర్గా చూపిస్తే దీంట్లో కూడా అర్థమైంది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగి వాళ్ళ ప్రభుత్వ హయాంనే ఆనాడు పర్మిషన్ ఇచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకే అక్కడ డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ ఇవాళ కావాలని ఈ ప్రజాప్రభుత్వం మీద బురదల్లడం కోసం బీఆర్ఎస్ నాయకులు ఏదో రైతులకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, రైతులని అసలు వాళ్ళే ఆదుకున్నట్టు ఇవాళ వాళ్ళు
మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసండి. ఇవాళ అందుకే ప్రజా నిర్ణయాన్ని ఏదైతే ప్రజల నిర్ణయాలు అనుగుణంగా ఉంటుందో ఈ ప్రభుత్వం ప్రజల నిర్ణయాల మేరకే నడుచుకుంటుంది. కాబట్టినే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనుమతులు. బీఆర్ఎస్ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కొడుకు డైరెక్టర్ ఉన్న కంపెనీ ఇవాళ కావాలని ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఒక సైకలాజికల్ డిజార్డర్, పవర్ అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు. బహుశా ఆ మాన్యాలు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియట్లేదు. ఇవాళ చూసాం ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయినటువంటి మొదటి నుంచి వరుసగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి ప్రజాస్వామ్యంలో? అవి మర్చిపోయి ఎంతసేపు అధికారం కోసమే ఇవాళ ప్రభుత్వం మీద బురద చల్లుతారు. అందుకే ఇవాళ నిన్ననే గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కావాలని ప్రభుత్వం మీద బురద చల్లడం కోసమే. ఇవాళ మేము చూసాం మొన్ననే లగచర్ల కూడా ఏ విధంగా ప్రీ ప్లాన్డ్గా ఒక కలెక్టర్ మీద అటాక్ చేయడం జరిగిందో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రజల పేరు మీద వాళ్ళు ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా అర్థం చేసుకురు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు మల్లన్న సాగర్లో భూమి కోల్పోయినటువంటి రైతులకు ఏనాడైనా కనీసం మాట్లాడిరా అండి? ఆనాడు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులని చూడకుండా ఇళ్లకెంటి బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం గత పాలనలో ఉంది. ఇవాళ అదేవిధంగా ఇదే ఖమ్మంలో రైతులకు బేడీ లేచిన చరిత్ర వీళ్ళది కదా. ఇవాళ బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళు కదా. వీళ్ళకి ఏ విధంగా రైతుల మీద ప్రేమ ఉందండి? ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు మేము రైతులకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటాం, ఇంకా ఏదైనా వాళ్ళకి బెటర్ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఇస్తాం, అంతే తప్ప మీ స్వార్థ రాజకీయ కోసం మీరు తీసుకొచ్చిన కంపెనీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద బురజలడం మానుకోండి. దయచేసి నిజాలు ప్రజలకు చెప్తాం. మన అందరం కూడా ఇక్కడ ఉన్నది నిజాలు ప్రజలకు తెలియజేద్దాం. అందుకే ఆ ప్రజలే అర్థం చేసుకుంటారు మీరు చేసినటువంటి ఇది రాజకీయ డ్రామా ఆడుతుంది కేటీఆర్ దీని పేరు మీద. ఓకే రైట్. ఇప్పుడు రాజుగారు